హలో అందరికీ, నేను మీ లాస్య. ఇవాల్టి రెసిపీ ఆనియన్ ఎగ్ కర్రీ. సింపుల్గా టేస్టీగా ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి. ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ వేసాక ఒక 2 మినిట్స్ తర్వాత నిదానంగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. బ్యాచిలర్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.